హలో ఫ్రెండ్స్, ఇప్పుడే 'రవణ' యాక్ట్ చేసిన 'మాస్ జాతర' మూవీ చూసి అయితే వస్తున్నా. ఈ మూవీని భాను భోగవరం గారైతే డైరెక్ట్ చేశారు. ఇంకా మూవీ స్టోరీ విషయానికొస్తే, హీరో ఒక రైల్వే పోలీస్. తను ఒక ఊరికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఆ ఊర్లో గంజాయి సప్లై చేస్తుంటారు. దాన్ని హీరో ఎలా ఆపాడని చెప్పి మిగిలిన స్టోరీ. ఈ మూవీ నుంచి నేను కమర్షియల్ సినిమాలో ఏమేమి ఉండాలో అవే ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళా. బట్ అవే లేవు సాడ్‌లీ. కామెడీ సీక్వెన్స్ వర్కౌట్ అవ్వలేదు. లవ్ ట్రాక్ అయితే అస్సలు ఎక్కలేదు. అండ్ దీనికి చాలా పెద్ద మైనస్ ఏంటంటే సాంగ్ ప్లేస్‌మెంట్స్ అసలు ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. అలాగే సాంగ్స్ కూడా ఏదో 1, 2 వినడానికి గట్టా బాగున్నాయి గానీ, సాంగ్స్ కూడా అంత గొప్పగా కూడా ఏం లేవు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో ఉందా అంటే, ఆ! ఉంది గదా! అన్నట్టయితే అనిపిచ్చింది. ఈ మూవీలో గుడ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది 'రవితేజ' గారి యాక్టింగ్ అండ్ కపుల్ ఆఫ్ ఫైటింగ్ సీక్వెన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూ. అది తప్ప ఇంకా ఈ మూవీలో చెప్పుకోదగ్గ ఏమీ లేదు. అండ్ 'నవీన్ చంద్ర' గారి కాస్టింగ్ అయితే రాంగ్ చాయిస్. అస్సలాయన సెట్టే కాలేదు. 'శ్రీలీల' గారి క్యారెక్టర్ అయితే జస్ట్ సాంగ్స్ వరకే. ఏదో ఎమోషన్ ట్రై చేద్దాం అనుకున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంక 'రాజేంద్ర ప్రసాద్' గారితో ఏదో ఎమోషన్ అండ్ కామెడీ ట్రై చేద్దాం అనుకున్నారు. కాకపోతే 2 వర్కౌట్ అవ్వలే. ఇంక రిటన్ అండ్ డైరెక్టర్ 'భాను భోగవరం' గారి విషయానికొస్తే, ఆయన ట్రిబ్యూట్ ఇవ్వాలనుకోని 'రవితేజ' గారి పాత సినిమాల్లో ఉన్న సీన్స్ అన్నిటిని ఇందులో పెట్టినట్టు అనిపించింది. నెక్స్ట్ మూవీతో నా 'రవణ'కి ఒక మంచి సక్సెస్ వస్తే చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయనలాంటి ఒక మంచి యాక్టర్‌కి ఇలాంటి ఫెయిల్యూర్స్ వస్తుంటే చూడలేకపోతున్నాం. సో, ఇది ఈ మూవీ చూసిన తర్వాత నాకనిపించిన థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఇక్కడిదాకా నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. నమస్తే.